అందరికీ నమస్కారం. కువైట్లో ప్రతి చిన్న విషయానికి, ప్రతి చిన్నదానికి ప్రవాసులను కువైట్ దేశ బహిష్కరణ చేస్తూ ఉన్నారు. దీని గురించి కువైట్లో ఉన్న స్థానిక మీడియా ప్రజలను అడగడం జరిగింది. ప్రవాసులను ఇలా ప్రతి చిన్న విషయానికి దేశ బహిష్కరణ చేస్తారు కదా, మీ యొక్క అభిప్రాయం ఏమిటని అడగడం జరిగింది. అందులోని ఒక వ్యక్తి మాట్లాడుతూ, ప్రవాసులను బహిష్కరించడం బలమైన అవసరంపై ఆధారపడి ఉండాలి. ప్రవాసులను బహిష్కరించాలంటే బలమైన కారణం ఉండాలని చెప్పి ఆ యొక్క వ్యక్తి తెలిపాడు. ప్రవాసులను దేశ బహిష్కరణ చేయాలంటే వాళ్ళు ఆత్మహత్యకు ప్రయత్నించినప్పుడు, లేకపోతే దొంగతనం చేసినప్పుడు, లేకుంటే కువైట్ దేశం పట్ల ద్వేషం పెంచుకున్నప్పుడు, లేదా దాని ప్రతిష్టను దిగజారే విధంగా చేయడం, కువైట్ దేశానికి నిందించడం చేస్తే ప్రవాసులను దేశ బహిష్కరణ చేయాలి. కానీ ప్రతి చిన్న విషయానికి ప్రవాసులను దేశ బహిష్కరణ చేసే దేశాన్ని నేను ఎక్కడా చూడలేదు అని చెప్పి ఆ యొక్క వ్యక్తి తెలపడం జరిగింది. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇటీవల కాలంలో అకామా లేని ప్రవాసులను అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరించడం జరిగింది. అలా అకామా లేని ప్రవాసులు, పారిపోయిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కువైట్ దేశం నుంచి బహిష్కరించడం చాలా దారుణం అని చెప్పేసి వాళ్ళకు తగినంత జరిమానా విధించి వాళ్ళ అకామాను రెన్యువల్ చేసుకోవడమే, అలాగే పారిపోయిన వ్యక్తి తన యొక్క అకామాను వేరొక యాజమానికి మార్చుకునే ఏర్పాటైతే కల్పించాలని చెప్పి కువైట్లో ఉన్న నిపుణులు కూడా కువైట్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కానీ కువైట్ ప్రభుత్వం మాత్రం కువైట్లో అక్రమంగా నివసించే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎటువంటి చట్టం లేదని చెప్పి, ఈ యొక్క చట్టం మారాలని చెప్పి, ముఖ్యంగా కఫీల్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ యొక్క కఫీల్ వ్యవస్థ మారాలని చెప్పి ప్రవాసులు కోరుకుంటూ ఉన్నారు. మరి కువైట్లో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం అయినా దీనిపైన దృష్టి సాధించాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.